గరికపాటి గారి గురించండి. ప్రతి ఒక్కరు గూడా తెలుసుకునే గొప్ప మనిషి ఆయన. ఉదయం లేవగానే ప్రతి చోట గూడా 4 మంచి మాటలు మంచిని మంచి, చెడుని చూపించి ఆయన గురించి. అసలు ఆ మాటలు నేను చెప్పలేకపోతున్నా ఒక ఆడపిల్లనయ్యుండి. ఎంత చెండాలంగా మాట్లాడండి ఆయన గురించి. అసలు ఆయన గురించి ఏం తెలుసండి? అసలు భారతదేశం గురించి మాట్లాడే ఏ ఎదవకైనా ఇదే విధంగా చెప్తున్నా మీడియా ద్వారా నాలుకే కోస్తాం. ఎందుకంటే నువ్వు భారతదేశంలో తిండి తిని, భారతదేశంలో నీ పుట్టుక అన్నది నువ్వు మర్చిపోకు. ఇతర దేశాలకు వెళ్ళినంత మాత్రాన నీ సాంప్రదాయాన్ని నువ్వు మర్చిపోకు. నీ అమ్మ, నీ నాన్న, నీ తాత, నీ మొత్తం నీ కుటుంబంతో నీ తాతల కాలం నుంచి నువ్వు ఆంధ్రలో పుట్టి పెరిగినావు. అంటే మన భారతదేశంలో పెరిగినావు. కానీ మొన్నటికి మొన్నండి వీళ్ళ అమ్మ అతను ఎన్నట్టు యుగండాకి వెళ్ళింది. వెళ్ళినప్పుడు 75 కిలోల మన మన భారతదేశంలో ఉండే వస్తువులనే తీసుకెళ్ళింది. దాన్ని చూపిస్తూ కూడా ఇవి నాకు చాలా ఇష్టం అని చెప్పిండు. చెప్పడానికైనా వాడికి సిగ్గు ఉండాలి. దేశం మారినా కూడా వాడికి ఇంతో ఇంత తెలంగాణ గాని, ఆంధ్ర గాని వాడికి ఇష్టమనే కదా అర్థము. ఇంకొక విషయం వాడు ఏం చెప్తున్నాడు అనంటే, మన భారతదేశ గురించి చెత్త చెత్త అని 10 సార్లు మాట్లాడినారు. నేను భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు చెప్తున్నా, వాడిని ఎలాగైనా సరే ఇండియాకు రప్పించాల్సిన అవసరం ఉంది. ఇంకొక్కసారి ఎవ్వడైనా సరే మన భారతదేశం గురించి ఒక చిన్న మాట మాట్లాడినా కూడా నాలుక తెగ్గోయాలి. ఎందుకంటే మన భారతదేశం అంటే ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. ప్రతి ఒక్క దేశం కూడా మన వైపు చూస్తది. ఈ రోజు మహిళల్ని గౌరవిస్తాన ఎదవ చెప్తున్నాడు. వాడికే మహిళలంటే గౌరవం లేదు ఎదవకి. మహిళల గురించి మాట్లాడుతున్నాను చెప్తూనే ఆ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళినటువంటి కొంతమంది మహిళల పట్ల ఎంత ఇదిగా మాట్లాడడం మనం అందరం చూసాం. వాడికి మాట్లాడే విధానం తెలీదు. వాడు ఎంత వరస్ట్ ఫెలో అంటే వాడంత వరస్ట్ ఫెలో.